భారత్కు ఇటీవల అరుదైన లోహాల ఎగుమతులు ఆపేసి షాక్ ఇచ్చింది పొరుగు దేశం చైనా. అరుదైన ఎర్త్ మ్యాగ్నెట్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో సప్లై చైన్కు అంతరాయం కలుగుతోందని నిపుణులు చెబుతున్నారు. చైనా ఆంక్షలు భారత్తో పాటు ప్రపంచ దేశాలను ప్రభావితం చేయనున్నాయి. అయితే తాజాగా చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత 2 నెలలుగా భారతదేశానికి ప్రత్యేక ఎరువుల ఎగుమతులను నిలిపివేసింది చైనా. ఈ ఎరువులు పండ్లు, కూరగాయలు, ఇతర పంటల దిగుబడిని పెంచడానికి విరివిగా ఉపయోగిస్తారు. వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే దేశాలు కీలకంగా ఉన్న చైనా భారత్కు ఎగుమతులు నిలిపేసి ఇతర దేశాలకు సరఫరా చేస్తూనే ఉండడం గమనార్హం. భారత్ తన అవసరాల కోసం దాదాపు 80% ఎరువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. గత 4 నుంచి 5 సంవత్సరాలుగా చైనా ప్రత్యేక ఎరువుల సరఫరాను భారత్కు తగ్గిస్తూ వస్తోంది. ఈసారి మాత్రం పూర్తిగా నిలిపేసింది అని సాల్యుబుల్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ చక్రవర్తి తెలిపారు. ఇదిలా ఉండగా చైనా, భారత్ మధ్య సరిహద్దు వివాదాలు, పాకిస్తాన్కు మద్దతు వంటి కారణాల వల్ల డ్రాగన్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల భారతదేశంలో పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే చైనా ప్రభుత్వం భారత్కు ఎగుమతులను నిలిపివేయడానికి వివిధ విధానాలను ఉపయోగిస్తోంది. ఫ్యాక్టరీల నుంచి బయటకు వెళ్లే ప్రతి వస్తువును చైనా తనిఖీ చేస్తోంది. భారత్కు పంపాల్సిన సరుకులను తనిఖీ చేయడం లేదు. ఎటువంటి బహిరంగ నిషేధం విధించకుండానే ఎగుమతులను నిరోధించడానికి వివిధ విధానాలు ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తోంది.